సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన ఏడిద ప్రియదర్శిని ఆస్తి వివాదంలో న్యాయం చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హామీ ఇచ్చారని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు కోడే మోజేష్ బాబు తెలిపారు. ఎమ్మెల్యే 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇవ్వడంతో గ్రామంలో చేపట్టాల్సిన నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక ప్రకాశ్నగర్ రౌండ్ పార్క్ వద్ద సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మోజేష్ బాబు మాట్లాడుతూ, ప్రియదర్శిని కుటుంబానికి రావాల్సిన ఆస్తిని ఎండుగుమిల్లి చంద్రలీల అన్యాయంగా ఆక్రమించుకుని ఆమె కుటుంబాన్ని రోడ్డున పడేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి చాలా రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నామని తెలిపారు. ప్రియదర్శిని కుటుంబానికి న్యాయం చేస్తానని, అండగా నిలుస్తానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హామీ ఇవ్వడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు త్వరగా సమస్యను పరిష్కరించి ప్రియదర్శిని కుటుంబం సంతోషంగా జీవించేలా చూడాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే బత్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల ఫాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, సేవకులు, మండలాల పెద్దలు, రఘుదేవపురం గ్రామ పెద్దలు, దళిత నాయకులకు మోజేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రియదర్శిని మాట్లాడుతూ, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తనకు, తన కుటుంబానికి భరోసా కల్పించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 10 రోజుల్లో సమస్యను పరిష్కరించి తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కట్టుబట్టలతో అన్ని కోల్పోయి రోడ్డున పడ్డ తన పరిస్థితిని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తెలుసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ప్రియదర్శిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రఘుదేవపురం ఉన్న గ్రామ ప్రజలకు, ఎస్సీపేటలో ఉన్న పెద్దలకి, మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి. నాకు 10 రోజుల్లో ఎమ్మెల్యే గారు హెల్ప్ చేస్తున్నారండి. మీరే నాకు న్యాయం చేయాలని అడుగుతున్నానండి. నేను చాలా సమస్యల్లో ఉన్నానండి. చాలా ఆర్థికంగా చాలా ఇదిగా ఉన్నానండి. నా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి ఎమ్మెల్యే గారు అండగా ఉంటున్నారండి. ఆయనే నాకు సహాయం చేస్తున్నారు. 10 రోజుల్లో చెప్తాన్నారండి. న్యాయం తీరుస్తారన్నారండి. ఆయనకి నా పాదాభివందనం. ఏడిద ప్రియదర్శిని కొరకు గడిచిన దాదాపు 13 దినాల నుండి వరుసగా మన రాజమండ్రి ప్రెస్ క్లబ్లోనూ, అలాగే కోరుకొండ ప్రెస్ మీట్లోనూ, సీతానగరం ప్రెస్ మీట్లో తెలియపరచడం జరిగింది. అలాగే పెద్దలందరినీ కలిసినటువంటి ఆ కోవలో నేను ఏడిద ప్రియదర్శిని తీసుకుని వెళ్ళి మన గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారిని వారిని సంప్రదించినప్పుడు వారు వెంటనే లోనికి పిలిచి మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ సమస్యను ఆదివారం లోపల 10 రోజుల్లో నేను పరిష్కరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మొదటిగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే వారు స్పందించిన విధానాన్ని బట్టి, వారు చాలా చక్కగా మాట్లాడిన విధానం బట్టి, అలాగ స్పందించడానికి, ఇలాగూ ఈ ప్రియదర్శిని విషయంలో జరిగినటువంటి విషయంలో సహకరించడానికి పెద్దలందరూ కోఆపరేట్ చేశారు. అలాగే రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజనగరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నుండి నాయకులు, అలాగే కొంతమంది సేవకులు వచ్చారు. సీతానగరం మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ నుండి నాయకులు, సేవకులు వచ్చారు. కోరుకొండ మండలం నుంచి కూడా సేవకులు, పాస్టర్స్ కూడా రావడం జరిగింది. నిజానికి ఈ రోజు నుంచి నిరాహార దీక్ష మేము అక్కడ చేయాలి. కానీ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి మాటను బట్టి నేను మరొకసారి వారికి నేను నమస్కృతులు తెలియజేస్తూ ఇది వాయిదా వేస్తున్నామని ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ ద్వారా, అలాగే మా ఛానల్ ద్వారా, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా తెలియపరచడం జరిగింది. దయచేసి మమ్మల్ని ప్రేమించి అనేక ప్రాంతాల నుండి కడప, కర్నూలు, గుంటూరు, విజయవాడ, కోనసీమ, అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది మిత్రులు చాలా చక్కటి సహకారం అందించి మనం డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అలాగే నేరుగా వచ్చి మాట్లాడిన వారు ఉన్నారు, ఫోన్ ద్వారా మాట్లాడి ఉన్నారు, సంఘీభావం తెలియజేశారు. అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యాచరణ త్వరగా ఇది పూర్తయ్యి ఆమె న్యాయం చేకూర్చి మరొకసారి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు నేను మనస్ఫూర్తిగా చెప్పుకునే అవకాశం ఆ భగవంతుడు త్వరగా ప్రసాదించాలని, అలాగే మరి పెద్దలందరి హృదయాల్లో మరి ఈ బిడ్డ పట్ల, ఈ కుమార్తె పట్ల దేవుడు సానుభూతిని కలిగించి
వారికి న్యాయం చేకూర్చేలా చేయాలని మరొకసారి వేడుకుంటూ, మరొకసారి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కృతులు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు. నిజంగా రోడ్డు మీద ఉన్నారు, అనాథులుగా ఉన్నారు. ఒకవేళ న్యాయం జరగకపోతే అక్కడ సామాన్లు వేసుకొని ఆ రోడ్డు మీద నిలబడడం తప్ప వేరే గత్యంతరం లేదు. కాబట్టి దయచేసి మీరు సహకరించండి. పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన నమస్కృతులు తెలియజేస్తూ, మరొకసారి శాసనసభ్యులు గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ విషయంలో మరి కాస్త వారి హృదయంలో పెట్టుకుని మాటిచ్చి ధైర్యపరిచారు కనుక ఈ నిరాహార దీక్షను వాయిదా వేస్తూ ఆ తరువాత కార్యాచరణను ఈ బిడ్డ పట్ల జరిగినటువంటి ఆ న్యాయాన్ని బట్టి కార్యాచరణ కూడా ప్రకటన చేస్తానని తెలియజేస్తూ, అంతటి అవకాశం కాకుండా త్వరగానే న్యాయం జరిగే పరిస్థితుల్లో దేవుడు వీరికి మేలు చేయాలని, పెద్దలను దేవుడు దీవించాలని ఒక దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరొకసారి ప్రతినిధులందరికీ, మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ రాజకీయ ప్రముఖులకు, పెద్దలకు, ఎస్సీపేట పెద్దలకు, దళిత నాయకులకు, ప్రతి వర్గానికి, అన్ని రాజకీయ పార్టీల వారికి నా హృదయపూర్వక నమస్కృతులు.